పడదలనా ఎందుకు పడుతున్నావు? ఎవరు మాట్లాడేది? ఈడ గుడ్డోడా? ఈ గుడ్డుగాడా? గుడ్డగాడా? ఎవరు? నువ్వు మాట్లాడుతున్నావా? మరి నేను ఏం చెప్పాను? ఈడేనా? ఇందా నుంచి వస్తున్నాను పడలేదు. అల్లచ్చి ఎవరా? ఎక్కడ ఎక్కడ ఎవరున్నారు ఇక్కడ? ఎవరా? ఎవరు మాట్లాడారు? ఎవరు ఇక్కడ? నువ్వా తమ్ముడు? తమ్ముడు నువ్వా? ఎవరా? బయటికి వస్తారా? మీరెవరు వస్తే అరుస్తున్నారేంట్రా? నాకెందుక? ఎవరా మాట్లాడేది? నాకేమీ అర్థం కావట్లేదు. చిక్కుక్క ఏంట్రా? అసలు మీరు ఎవరు? ఒకసారి బయటికి రండి. వీళ్ళు నాతో ఆడుతున్నారు. సరే తెలుగు రాకపోతే మా పిల్లలతో మేము మాట్లాడుకోవాలి. వస్తావా లేకపోతే మాట్లాడుకోమంటావా? ఏంటి గోళ? ఏంటి గోళ? హాయ్, నీ పేరు? ఇక్కడే. ఇక్కడ వావ్, నీ ముక్కు నేను ఏం చేయలేదు కదా. నీ నోస్ చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నావు. నీ పిల్లకి ఇంకా బాగుంది. నీ పిల్లక సూపర్ ఉంది. నా కోసమా? వావ్, చాలా బాగున్నావు నువ్వు. ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మా పిల్లలకి ఎలా తెలుస్తుంది? మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు పిల్లలు? కాలపూర్ నుంచి వాళ్ళు వచ్చారు. మరి నువ్వు కింద నుంచి పైకి వచ్చావా? కింద నుంచి పైకి ఎవరంతా నాకు అంతగానే చచ్చిపోయిన దెయ్యం ఏంటి కొంప తీసి? దెయ్యంలా ఉన్నావా? చాలా బాగా అవుతున్నా. ఇంకొకసారి నవ్వరు. కానీ నాకు మొన్న చెప్పారు, మొన్న చెప్పారు నీ పేరేంటంటే చాక్లెట్ అన్నారు. నువ్వేనా? నీ పేరు? నీ పేరే. ఇలా పింకీ హాయ్ చెప్పండి. నా కోసం గిఫ్ట్ తెచ్చానక్క. వావ్, థ్యాంక్ యూ. ఏం గిఫ్ట్ తెచ్చా? వావ్, థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పలు కట్టండి. పింక్ ఫ్లవర్ తెచ్చింది. నాకేనా? థ్యాంక్ యూ. బాగుంది. బాగుందా? పెట్టుకున్నాను. నీకు గిఫ్ట్ ఇచ్చాను. చాలా అందంగా ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఈ గిఫ్ట్ దాచుకుని నెక్స్ట్ ఇయర్ వీవిఎస్ కి పెట్టుకుని వస్తాను. ఓకేనా? ఓకే సరే. ఏంటి ఎక్కడికి వచ్చా అసలే నువ్వు? ఈ పక్కన ఎవరు లేరు? ఆ పక్కన అయితే చెప్తా నేను అక్క. చెప్పక్క. చెవులక్క. చెప్పక్క. నా చెవు దగ్గర చూడు. చూడక్క. చూసారు. నా చెవు చూడక్క. చాలా బాగుంది. వచ్చింది. సారీ అక్క. ఏంటి ఏదో చెప్తానని చూడమని అట్లా గట్టిగా అరవకూడదు కదా. సారీ అక్క. ఇవాళ గుడ్డు పెట్టారక్క. గుడ్డా? అందుకే వచ్చానక్క. వావ్, గుడ్డు పెట్టారా మీకు పిల్లలు? అక్క ఇంకొక విషయం, అసలు నువ్వు ఎక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? అవి ఇక్కడ పాటలు వినబడ్డాయి అక్క. పాటలు వినబడ్డాయని వచ్చేసావా? కేకలు వినబడ్డాయని వచ్చావా? నేను పైకి వచ్చేటప్పుడు ఎవరినో చూసి తెలుసుకున్నానక్క. ఓకే, నువ్వు కూడా చూసావా? అవునక్క. అక్కడి నుంచి అక్కడ ఊరిపోయాడక్క. ఓకే, పింకీ కూడా చూసిందంట్రా జోకర్ ని. చూసావా పింకీ? చూసానక్క. మా పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేశారు. పిల్లలు ఎంజాయ్ చేశారా లేదా జోకర్ చూసి? గట్టిగా చెప్పులు పట్టండి జోకర్ ని. మా పిల్లలు ఆ జోకర్ చూసి ఎంజాయ్ చేయడం కాదు పింకీ,
చాలా విషయాలు నేర్చుకున్నారు తెలుసా. అవునక్క. పాటలు నేర్చుకున్నారు, అయ్యా వాక్యం నేర్చుకున్నారు, అయ్యా స్టోరీ నేర్చుకున్నారు, అయ్యా అన్ని నేర్చుకున్నారు తెలుసా. అవునక్క. ఆ, అక్క ఆ, నేను ఆ, మా తమ్ముడు ఆ. ఈరోజు తమ్ముడా? ఆ, మీ తమ్ముడు కూడా వచ్చాడా? వచ్చాడక్క. పిల్లలు వాళ్ళ తమ్ముడు మీరు చూసారా? చూడలేదంటే మీకు మీ తమ్ముడిని. అక్క అయితే ఏమైంది తెలుసా, ఆ, నేను మా తమ్ముడు ఆ. చెత్త కొట్టేసుకున్నాం. అయ్యో పిల్లలు, అసలు మనం కొట్టుకోవచ్చా? అక్క ఆ, చెత్త కొట్టేస్తే ఆ, నేనేం తప్పు తెలియదక్క. ఆ. నేను 2 గుడ్లు వేస్తే తిన్నాను. బాబోయ్, కొట్టేసుకుని గుడ్లు తినేసి కొట్టేసుకున్నారా? అసలు పెంకిని కూడా తెలుసా. చెప్పగా మా పిల్లలకి ఇప్పుడే చెప్పాను, పిల్లలు కొట్టుకోకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఓకే. టీవీలు సెల్ చూడకూడదు. ఆ. అలా చూస్తే ఏసయ్య రేపు సాతాను మన మధ్యలోకి వస్తున్నారు. ఒకసారి అమ్మో కాదు, వచ్చేది సాతాను. మరి సాతాను వచ్చినప్పుడు మనము ఏసై దగ్గరికి వెళ్ళాలంటే సాతాన్ క్రియలన్నీ పిక్కి సాతాన్ క్రియలన్నీ భూమిలో కప్పెట్టేయాలి, అవునక్క. విడిచిపెట్టేయాలి. సరే అక్క. అప్పుడే ఏసై మనం పరలోకంలో తీసుకెళ్తారు పింకి. మా తమ్ముడు మీ తమ్ముడు కొట్టుకున్నదక్క. అంటే చాలా బాధేసిందక్క. ఇంకెప్పుడు కొట్టుకోద్దు పింకి. అక్క నాతో మాట్లాడలేదక్క. అయ్యో, మీ తమ్ముడు తీసుకొచ్చా అనుకో, నేను వాక్యం చెప్తాను. ఇదిగో ఇక్కడ ఎక్కడ తిరుగుతా ఉంటాడక్క. ఎక్కడ పింకి వాళ్ళ తమ్ముడు ఎక్కడైనా ఉన్నాడా? నువ్వా? ఈడంటున్నాడు, ఈ పళ్ళు లేవు, మీ తమ్ముడే లేడు. పింకి, మీ తమ్ముడు అంటే ఈడేనా? గుండుగాడా? ఈడు జుట్టు ఉందరా? అందరికి జుట్టు ఉంది, ఇక్కడ గుండుగాడు ఎవరు లేరు. నీ కలర్ జుట్టు ఉంటదా? ఒకసారి మీ తమ్ముడు పేరెంట్ చెప్పు, మా వాళ్ళు పిలుస్తారు, వస్తాడు. అది మీ తమ్ముడు మీ తమ్ముడి పేరు ఏంటి నాకు చెప్పు, మా పిల్లలు పిలుస్తారు. నీ పేరు ఏం పేరు? ఏంటదా? ఓకే ఓకే. పింకీ అని తమ్ముడు పేరు ఏంటో తెలుసా? బబ్లు అంటాం. మీరందరూ కూడా బబ్లు ఒకసారి బయటికి రా అని పిలవండి. ఇంకొకసారి పిలవండి. బబ్లు 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 రావాలి. అయ్యో ఎక్కడున్నాడు బబ్లు? ఎక్కడ ఎక్కడ కనబడట్లేదే? ఎక్కడ? మళ్ళీ ఇటువైపా? ఎక్కడ సరిగ్గా చెప్పరా? బబ్లు ఎక్కడున్నావు? ఒకసారి బయటికి రావచ్చు కదా. బబ్లు ఇలా కాదు, కింద నుంచి కనవ పిల్ల చూడు ఎంత చక్కగా, చూడు ఎంత మంచిగా కూర్చున్నారు. నువ్వేంటి అట్లా సందుల్లో నుంచి గద్దుల్లో నుంచి అట్లా రాకూడదు. హాయ్ హాయ్ మీకు హాయ్ అంట. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు పింకి. మా తమ్ముడు మీ తమ్ముడు గుండుగాడు. గుండుగాడా? తప్పు, తమ్ముడిని గుండుగాడు గండుగాడు అని పిలవకూడదు. ఏ పేరు అయితే ఉంటే ఆ పేరు పెట్టుకుని పిలవాలి. పేరు బబ్లు అని ఉంది చక్కగా. బబ్లు నిన్ను ఇక్కడ సండే స్కూల్ జరుగుతుందంట. అదే మనం ఇంతవరకు కింద 2 గుడ్లు తిన్నాం, కొట్టుకున్నాం. అప్పుడు ఆ యొక్క చూసాను చెప్పానే. ఓకే ఓకే, నేను చూసాను. కానీ మనకి ఒక గుడ్డు వేసినప్పుడు ఒకటే తినాలి, అంతేగాని దొంగతనం చేసి 2 గుడ్లు తినొచ్చా? ఎవరు తెచ్చారు? అది ఇద్దరు కొట్టుకోవచ్చు. బబ్లు పింకి, మీరు సండే స్కూల్కి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? మా పిల్లలు కాలుకూర పిల్లలు చూసావా ఎంత సైలెంట్ గా ఉన్నారు? వచ్చిన మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత కామ్ గా ఉన్నా తెలుసా? కొట్టుకోదు బబ్లు పింకి. ఒకసారి ఓకే బబ్లు 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 నువ్వు
ఏడవకు ఓకేనా? పింకీ ఒకసారి ఒకసారి మీ ఇద్దరు నా దగ్గరికి రండి, ఇక్కడ రండి ఒకసారి రండి, మీ ఇద్దరి దగ్గరికి రండి. పింకీ కొట్టదు బబ్లు, నేనున్నాను కదా. పింకీ తమ్ముడు ఏం చేయడు, మీ ఇద్దరు కూడా నేను చెప్పిన ప్లేస్కి రండి రండి ఇద్దరు ఒకసారి ఇద్దరు. ఏ కొట్టాడు బబ్లు దగ్గరికి ఒకసారి నేను ఒక మాట చెప్తాను. చెప్పక్క. మీ ఇద్దరికి మా పిల్లలు ఆల్రెడీ ఒక స్టోరీ విన్నారు, ఆ స్టోరీ ఏంటో నువ్వు వింది కానీ ఒకసారి వినండి అంతే. పిల్లలు తండ్రి దగ్గర నుంచి ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు. ఏ కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. తన తండ్రి దగ్గర ఉన్నంతసేపు పెద్ద కుమారుడికి ఏమి కాలేదు, కానీ ఆ యొక్క చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది? తనకి కష్టాలు, నష్టాలు, బాధలు, ఆకలి, దప్పిక ఇవన్నీ కూడా కలిగాయి. అవునా కదా? తల్లిదండ్రుల దగ్గర లేకుండా మనం దూరంగా కోపాలిచ్చి తాపాలిచ్చి వెళ్ళిపోతే అనేకమైన కష్టాలు వస్తాయి. ఇలా కొట్టుకుంటే సమాధానం ఉండదు. ఏదా నువ్వు ఓకే సరే. బబ్లు పింకీ బబ్లు ఒకసారి బబ్లు పింకీ తప్పిపోయిన కుమారుడు స్టోరీ పాస్టర్ గారు చెప్పారు వీళ్ళకి. నేను వెనకాల కూర్చొని విన్నాం కదా. అయితే మనం పేరెంట్స్ మాట వినాలి. సరే అక్క. నెక్స్ట్ సండే స్కూల్ టీచర్స్ మాట వినాలి. పాస్టర్ గారి మాట, పాస్టర్ గారి మాట వినాలి. మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా మాట వినాలి. అలా అంటూ మీ ఇద్దరు కూడా సండే స్కూల్కి వస్తూ అనేక మంది పిల్లలు తీసుకురావాలి. తీసుకొస్తాం అక్క. ఫస్ట్ మా తమ్ముడికి ఫోన్ చూస్తున్నాడు. ఫోన్ చూస్తున్నాడా? నేను కాదక్క, నేను అప్పుడప్పుడు చూస్తాను. అదిగో పింకీ, అప్పుడప్పుడు చూసినా ఒక తమ్ముడు ఉన్నాడు. నీకు చెప్తా నేను. ఒక తమ్ముడు ఏం చేశాడంటే చెప్పక్క, ఆ మమ్మీ డ్యూటీకి వెళ్ళిపోతుందంట. ఈ తమ్ముడు ప్రతిరోజు మొబైల్ చూస్తూ ఉన్నాడంట. పింకీ వింటున్నావా? వింటున్నానక్క. ఒకసారి ఆ తమ్ముడు కళ్ళు ఏమైపోయినంటే కళ్ళంతా నీళ్ళు కారిపోతున్నాయంట. అయ్యో ఏంటని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చెప్పారంట, అయ్యో సెల్ ఫోన్ చూడటం వల్ల నీ కళ్ళు 2 తీసేయాలి అని చెప్పారంట. పాపం కదా ఆ తమ్ముడికి ఇప్పుడు కళ్ళు లేవు. అయ్యో బైబిల్ చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా, సండే స్కూల్ కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా బయటికి వెళ్ళి చూడాలంటే కళ్ళు లేవు. ఎందువల్ల తెలుసా? ఓన్లీ ఫోన్ చూడటం వల్ల ఆ తమ్ముడికి కళ్ళు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీరు కూడా మొబైల్స్ చూస్తే ఈ రోజు నుంచి మానేయండి. ఓకే బబ్లు నువ్వు సరే బబ్లు నువ్వు మానే, అక్క మానేస్తుంది. ఈ రోజు నుంచి మీరు మానేసి ఇద్దరు కలవండి. ఫస్ట్ అక్క తమ్ముడు కొట్టుకోదు. ఏం చేయదు బాబు, మీ అక్క కొట్టదు. మీ ఇద్దరు కూడా చక్కగా మళ్ళా నువ్వు బట్టి వెళ్ళిపోతావు. పింకీ భయమేం పడకో, భయపడకు పింకీ. తమ్ముడు నిన్ను ఏం చేయడు, కరవడు, ఏం చేయడు. మంచిగా ఇప్పటి నుంచి మీరు VBS కి రండి. రేపు ఏసయ్య సాటర్న్ వస్తున్నారు. మీ ఇద్దరు వస్తారా? మరి మీతో పాటు మీ ఫ్రెండ్స్ తీసుకొస్తారా? నా ఫ్రెండ్ ని, నా తమ్ముడిని, మా అమ్మని, మా అక్కని, అందరిని తీసుకొస్తాను అక్క. గట్టిగా చెప్పడం పట్టండి. నా తమ్ముడిని, ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకొస్తాను. మీరు తీసుకొస్తారు? అసలే తీసుకొస్తారా రేపు? మరి నాకు డబ్బులు కుట్టి ఇవ్వాలి. డబ్బులు కుట్టిస్తాడు. నీకు రేపు పెద్ద గిఫ్ట్ ఇస్తాను. ఇద్దరికి ఇస్తాను. ఓకే ఇద్దరికి ఇస్తాను. అయితే మీ ఇద్దరి కోసం నేను ప్రే చేస్తాను. ఎందుకు తెలుసా? ఇటు దగ్గర కొట్టాడు. చెప్పు. అబ్బా మీ ప్రేమ ఎక్కువైపోయింది కానీ మళ్ళీ గుంటాను. అదే నేను చెప్పిందంటే నువ్వేమో అక్కనే పిల్లకలు అనకూడదు, నువ్వేమో తమ్ముడిని గుండె అనకూడదు. పింక్ అక్క, బబ్లు తమ్ము,
ఇలాగ మంచిగా ఎప్పుడైతే మీ ఇద్దరు ఉంటారో ఆ, ఏసయ్య పరలోకంలో ఆనందిస్తూ మంచి అక్క తమ్ముళ్ళు ఉన్నారు, వీడియోస్కి వెళ్తున్నారు, మంచి సండే స్కూల్లో పాటలు నేర్చుకున్నారు. అసలు మీకు సండే స్కూల్ పాటలు వచ్చా? వచ్చా? పిల్లలు ఓ పాట పాడమని అడగండి. పింకీ బొబ్బులు పాట పాడండి అనండి. తప్పకుండా పాడితే పిల్లలు పాడండి. మీకోసం సింగర్ అయిపోతాను. పాడైతే పింకీ మంచి పాట. మ్యూజికా? అదే పాట. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ది వే వావ్, జింగిల్ బెల్స్ వాడుతున్నారు. గట్టిగా జవలు పట్టండి. వావ్, జింగిల్ బెల్స్ పాట. కుక్క పాట పాడతా కుక్క. తెలుగు సాంగ్, మంచి సాంగ్, మంచి పాట సండే స్కూల్ టీచర్ నేర్పించిన సాంగ్ పాడు. పాట పాడతాను అక్క. మరి ఏం అనకూడదా? నేనేమన్నాను? మరి ప్రామిస్ ప్రామిస్. ప్రామిస్ ప్రామిస్. ఓకే పాడతాను అక్క. పాడు. అక్క నాకు సాయం చేయక్క. చెప్పు. నేను పాడినా? నువ్వు పాడక్క, నేను పాడతా. సరే, ఏ పాట? అక్క ఏసే దగ్గరికి రావాలా వద్దా? రావాలి. ఆ ఆ పాట పాట. మా పిల్లలు కూడా వచ్చారు. మా పిల్లలు పాడతారు. అయ్యో వచ్చు. పిల్లలు మీకు వచ్చేలాగా కాదు, మా పిల్లలు కూడా వచ్చి పాడతారు. చూడండి. ఏసయ్య దగ్గరికి వస్తావా 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 ఏసే దగ్గరికి వస్తావా 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 మంచోడంటారు నిన్ను, ప్రేమిస్తారు నిన్ను, అడిగిందల్లా ఇస్తారు, స్నేహం చేస్తారు. మంచోడంటారు నిన్ను, ప్రేమిస్తారు నిన్ను, అడిగిందల్లా ఇస్తారు, స్నేహం చేస్తారు. హై లా 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 వావ్, గట్టిగా చెప్పడం పట్టండి. పింకీ భలే పాడుతూ పాటలు. బబ్లు నువ్వు ఇంకా సూపర్. బబ్లు బాబే, నేను తగ్గించాను బబ్లు. అది వేరే. పింకీ బబ్లు మీ ఇద్దరు నేను ఒకటి చెప్పిన, మీ ఇద్దరు కలిసి ఉంటే పాటలు కాదు, డాన్స్ కాదు, వాకింగ్ కాదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సరే, మీ ఇద్దరి కోసం నేను ప్రే చేస్తాను. రేపటి నుంచి ఇంకా టీవీలు మానేయాలి, సెల్ ఫోన్ మానేయాలి, అబద్ధాలు మాట్లాడకూడదు, దొంగతనం మానేయాలి, బూతులు తిట్టకూడదు, గోలికలు ఆట ఆడకూడదు. ఇవన్నీ మానేసి మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. ఓకే, ఒక అంటరాకి నేర్పిస్తాను, నేర్చుకోండి. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిడి. ఎఫెసీ 6:1. మీరు చెప్పండి పిల్లలు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిడి. ఎఫెసీ 6:1. బబ్లు, పింకీ మీరు చెప్తారా మా పిల్లలు చెప్పండి? ఫస్ట్ వాళ్ళు చెప్తారు. పిల్లలు మీరు చెప్పండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ప్రభునందు మళ్ళీ చెప్పండి. లేదు, బాగా చెప్తారు. ఎఫెసీ చెప్పేసారు. ఇప్పుడు మీరు చెప్పండి. ఎఫెసీ 1 2 మీరు క్యాన్సిల్, మీరు అవుట్. సరిగ్గా చెప్పాలి. మా పిల్లలు ఫాస్ట్ గా చెప్తారు. ఫస్ట్ చెప్పొక్కసారి మళ్ళీ చెప్పండి. పిల్లలారా, మీరు కాదు, మారు కాదు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిరి. ఎఫెసీ 6:1. గట్టిగా చెప్పలు పట్టండి. భలే చెప్పారు. సరే పింకీ బబ్లు, రేపు పొద్దున కంటకవాకి ఎవరైతే మీ ఇద్దరిలో చెప్తారో, మా పిల్లల్లో ఎవరైతే చెప్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ మేము రెడీ చేసుకుంటున్నాం. ఓకేనా? సరే, చాలా గిఫ్ట్స్ రేపు పొద్దున్న తెస్తానన్నాడు మీకోసం.
కథలో లేదు కానీ ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళకి గిఫ్ట్ చాక్లెట్స్ కూడా ఇస్తాం మీకు. అన్నయ్య రేపు పొద్దున్న కూల్ డ్రింక్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఏం తెలుసా, బజ్జీ కూడా ఇస్తాను. తినండి సరేనా? సరేనా, అందరు కూడా కళ్ళు మూసుకోండి. వీళ్ళిద్దరు ఎవరంటే ఈ అన్నయ్య ఏమో కాలకూరు సండే స్కూల్ స్టూడెంట్, ఈ అన్నయ్య ఏమో భీమవరం స్టూడెంట్. సర్లే మీ ఇద్దరు ఎవరు? మీది? మీ ఊరి పేరేంటి? నాదైతే హైదరాబాద్. పక్కనే ఏంటి ఎవరు? అహ్మదాబాద్. సికింద్రాబాద్. ఓకే. సరే ఇంకొకసారి నేను సికింద్రాబాద్ వచ్చినప్పుడు నీకు కాల్ చేస్తాను. సరే తీసుకోండి. 00 తర్వాత తీసుకోండి. సరే ప్రార్థన చేద్దామా? కనిపిసుకోండి ఇద్దరు. అయితే అందరూ కూడా కళ్ళు మూసుకోండి పిల్లలు. మోకరించారు. వావ్, చూడండి చక్కగా కళ్ళు మూసుకున్నారు పింకీ బబ్లు. మీరందరూ కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి. చూడకూడదు బబ్లు పింకీ. మీరు చూస్తే వాళ్ళు చూస్తున్నారు కదా, కళ్ళు మూసుకోండి. వాళ్ళు చూడరు, మీరు కూడా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఆఫ్టర్ పింకీ బబ్లు చేస్తేనే మనం చూస్తున్నాం కదా, మీరు కళ్ళు మూసుకున్నా లేదు వేసే చూస్తున్నారా?